వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పదే డిఎస్సి మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడు. హైకోర్టు కూడా స్పష్టంగా ఏమీ జరగలేదు, పారదర్శకంగా జరిగిందని చెప్పిన పదే డిఎస్సి మీద అవాస్తవాలు ప్రచారం చేయడానికి గల కారణాలు ఏంటి? ఏపీఎస్సీలో జరిగిన అక్రమాల మీద కూడా మాట్లాడుతూ సిబిఐకి అంటూనే డిఎస్సి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేపించినట్టు పలుమార్లు వ్యాఖ్యానించాడు. అబ్బా కొడుకులు అంటూ ముఖ్యమంత్రి స్థానానికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకుండా జగన్ రెడ్డి మాట్లాడుతున్న లేఖి మాటల మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. హైకోర్టు చెప్పిన పదే విష్ప్రచారం చేస్తున్నాడు డిఎస్సి మీద. ఏపీఎస్ఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాడు, డిఎస్సి మీద కూడా ఏమంటున్నాడు. సిబిఐ ఏమన్నా భారతీయ సిమెంట్ లాగా ఆయన సొంత జేబు సంస్థ అనుకుని అలా మాట్లాడుతున్నాడు అంటారా? ఎట్లా చూస్తారు సార్? మీరు ఇంటర్వ్యూలో కూడా ఏదో పదం వాడారు. ఏంటి ఆ పదం? లేఖి మాటలు. లేఖి అంటే అర్థం ఏంటి? లేఖి అంటే లేఖి జగన్ లేఖి మాటల అంతే సార్. మరి అట్లాగే మాట్లాడుతున్నాడు, అట్లాగే చేస్తున్నాడు. లేఖి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖి చర్యలు ఇవి. లేఖి చర్యలు ఇప్పుడు ఒకటి మెగా డిఎస్సి పైన, మరి గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం, మీరు సిద్ధమా చంద్రబాబు? నేను రెడీ, నువ్వు రెడీయా చంద్రబాబు? ఏదో మాట్లాడతాడు. అసలు నువ్వెవరు రెడీ అవ్వటానికి, ఆయన ఎవరు రెడీ అవ్వడానికి? ఇక్కడ కోర్టులు ఉన్నాయి. అవును. సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నా కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టుకి వెళ్ళు. ఇప్పుడు ఆ రోజు నీపై సిబిఐ ఎంక్వైరీ ఎవరు డిసైడ్ చేశారు? శంకర్రావు వెళ్ళాడు కోర్టుకి వెళ్తే కోర్టు డిసైడ్ చేసింది. ఇప్పుడు నువ్వు కూడా మీ వాళ్ళు ఎవరినో ఏంచావు కదా, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో ఏంచావు. ఆ రోజు శంకర్రావు నీ మీద పిల్లేస్తే హైకోర్టు దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, సిబిఐ దర్యాప్తు చేయండి అని ఆదేశించింది. ఏదో క్విడ్ ప్రోకో ఇతని మీద ఉన్న 11 కేసులు, ఈడీ 9 కేసులు మనం చూసాం. 16 నెలలు ఇతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇదే హైకోర్టులో నీ ఎమ్మెల్సీ నువ్వు ఏంచావు చంద్రశేఖర్ రెడ్డితో. ఎందుకని హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ ఆదేశించాలా? ఆధారాలు లేక, ఒక్క ఆధారం కూడా ఇవ్వలేకపోయాడు కాబట్టి కొట్టేశారు. మరి నువ్వెందుకు మళ్ళీ ఇప్పుడు సిబిఐ అడుగుతున్నావు? సిబిఐ ఇస్తే తన 11 కేసులకు మళ్ళీ సాగదీయవచ్చు, నాన్సొచ్చు, ఒక 20 వేలు పడుతుంది. ఈలోపు దుష్ప్రచారం చేయొచ్చు, చంద్రబాబు మీద అవాకులు చవాకులు పేలొచ్చిన ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు పొందిన 16,500 మంది రోడ్ల పాలవ్వాలి. రోడ్ల పాలైన పర్లా, ఆ కుటుంబాలు నాశనమైన పర్లా, అతనికి ఇబ్బంది ఏముంది? ఈ పెట్టబోయే 4 డిఎస్సీలు పెట్టకూడదు, ఇవ్వబోయే జాబ్ క్యాలెండర్ ఇవ్వకూడదు. ఈ నిరుద్యోగులు ఇట్లాగే కావాలి. ఈ యువతరం ఈ విధంగానే ఉద్యోగాలు లేకుండా నరకం చూడాలి. ఇదేగా అదే అతని కోరిక. ఉందా చిప్పు? అతని మైండ్లో చిప్పు ఉందా? జగన్ మైండ్లో చిప్పు ఉందా? ఇప్పుడు మీరు అన్నారు ఏది, అబ్బా కొడుకుల మైండ్లో చిప్పు ఉందా ఏదో అడిగాడు. నీ మైండ్లో చిప్పు, ఇవాళ జనం అడుగుతోంది జగన్ మైండ్లో చిప్పు ఉందా? చిప్పు ఉంటే జగన్ మైండ్లో శాసనసభకి వెళ్లకుండా బయట ప్రెస్ మీట్ పెడతాడా? జగన్ రెడ్డి మైండ్లో కేసీఆర్ చిప్పు ఉంది అంటున్నారు అందరూ. కేసీఆర్ చిప్పు అంటే పాపం ఆయన ఏదో అనారోగ్యం, ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నాడు, అసలు బయటకే రాటల్లా, ప్రెస్ మీట్లు పెట్టల్లా. మరి నువ్వెందుకు ఈ దుర్గంధం? ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏమన్నాడు? ఈ ప్రెస్ మీట్లో కూడా అసెంబ్లీలో బ్యాటింగ్ చేశాడు లోకేష్, కౌన్సిల్లో బ్యాటింగ్ ఎందుకు చేయడు అంటాడు. నువ్వెక్కడ చేస్తావు బ్యాటింగ్? వద్దా అసలు నీకు బ్యాటింగ్ వద్దా? ఎలాంక ప్యాలెస్ చేద్దాం అనుకుంటాను, కుదరట్లా. చేత కాదా నీకు అసలు బ్యాటింగ్? నాకు అర్థం కావట్లా. ఈ బ్యాటింగ్ కామెంట్స్ ఏంటి, ఈ చిప్ ఏంటి? ఇప్పుడు శాసనసభ గ్రౌండ్, అసెంబ్లీ నీకు గ్రౌండ్కి వెళ్ళవు, ప్యాడ్లు కట్టుకో, గార్డు పెట్టుకో, బ్యాటింగ్ చెయ్యవు. ఇంట్లో మాత్రం అబ్బో పులి. గార్డుల మీద మాత్రం తన బొమ్మలు వేయించుకుంటాడు సార్. ఆడదాం ఆంధ్రలో గార్డుల ఇంటి మీద బొమ్మలు వేయించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ గార్డులు? బద్దలైనయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మళ్ళా నవీన్ గురించి, అదే అరిగిపోయిన క్యాసెట్, పాతదే. ఎక్కడున్నాడు నవీన్? అసలు నవీన్ ఉన్నాడు, పదే అవే మాటలు మాట్లాడుతున్నాడు. కోర్టులో సబ్మిట్ చేయొచ్చు కదా, ఆధారాలు ఉంటే. కోర్టు తీసుకెళ్ళి కోర్టులో కేసులు పెట్టించవచ్చు కదా. ఇప్పుడు ఆ నవీన్ ని పక్కన పెట్టుకోవచ్చుగా. ప్రెస్ మీట్లో మొన్న దుర్గయ్యని పెట్టుకున్నావుగా. మొన్న దుర్గయ్య గోల్డ్ మెడల్ వచ్చిన అతన్ని పెట్టుకుంటే అజయ్ జైన్ ప్రెస్ మీట్లో చెప్పాడు ఏమని? కరెక్టే, దుర్గయ్య వేసిన అఫిడవిట్ ఇదిగోనండి. హైకోర్టుకి అఫిడవిట్ వేసి ఏమని చెప్పాడు? నేను అప్లోడ్ చేసే టైంకి నాకు గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ రాలేదు, అందుకని సిల్వర్ మెడల్ది పెట్టాను. అతను చేశాడు తప్పు. ఆ తప్పును హైకోర్టులో ఒప్పుకున్నాడు. అజయ్ జైన్ ఏమన్నాడు? మళ్ళా నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది, రేపు అక్టోబర్లో నోటిఫికేషన్ రాసుకుంటారు. ఎక్కడున్నాడు దుర్గయ్య? వాళ్ళు రాలేదా ప్రెస్ మీట్కి? అంటే దుర్గయ్య రాడు, ఆ నవీన్ రాడు. వాడు నవీన్ ఆ మాటలు ఏదో జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు నవీన్తోనే పలికిస్తే, స్క్రీన్ మీదకి అతను తెస్తే తెలిసిపోద్ది. ఏపీఎస్సీ మీద సిట్ వేసింది హైకోర్టు. పదే నాకు సిబిఐ ఎంక్వైరీ కోరటం అంటే, సిబిఐ ఎంక్వైరీ కోరాలంటే హైకోర్టుకి వెళ్ళి కోరచ్చు కదా. ఈయన బయట మాట్లాడటం ఎందుకు? చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? చంద్రబాబు వేసాడు సిట్టు, అదే హైకోర్టు వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు వేసాడు. అవును. హైకోర్టు ఏమని చెప్పింది? డీజీ స్థాయి అధికారితో దీనిపైన సిట్ వేయండి,
3 నెలల్లో నాకు నివేదిక ఇవ్వండి అని వేశారు. మరి నివేదిక ఇచ్చారు. అట్లా ఫలానా స్పష్టంగా ఏది 900 పేపర్లు ఓవర్ రైటింగ్. అరే 25 పేపర్లు అబ్జర్వర్ల సంతకాలు లేవు. హైకోర్టు ఆదేశాలను కూడా సవాల్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీ కావాలని పదే మాట్లాడటం అంటే హైకోర్టును ధిక్కరించడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టే కదా సార్. మరి కోర్టులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? కోర్టులు నిర్ణయం తీసుకోవడం కాదు. ఇప్పుడు ఇక్కడ ఇతనేంటి Group 1 పైన చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అన్నాడు. Group 1 పై చంద్రబాబు లోకేష్ తప్పుడు ఆరోపణలు చేస్తే మరి హైకోర్టు ఎందుకు దాని మీద సిట్ అయ్యమంది? అసలు హైకోర్టు ఎందుకు అసలు అది రద్దు చేయమంది? తప్పుడు ఆరోపణలు అయితే అతను జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబును కాదు టార్గెట్ చేస్తోంది, హైకోర్టును టార్గెట్ చేస్తున్నాడు, కోర్టును టార్గెట్ చేస్తున్నాడు. హైకోర్టు ఇప్పుడు తప్పుడు సిట్ వేసింది అని చెప్తున్నాడా? మరంట టీచర్ ఉద్యోగాలంట వాళ్ళకి అమ్ముకున్నారంట. అసలు ఏమన్నా ఆ సెంటెన్స్లో అర్థం ఉందా? వాళ్ళకి అమ్ముకోరు, ఇచ్చుకుంటారు. మీరు ఇచ్చుకున్నట్టుగా 169 పంచుకున్నట్టుగా. 169 కాదు, 1,15,000 పంచుకున్నారు. అవి అంటే పనిచేస్తున్నారు అనుకోండి, ఎవరు కావాలంటే సచివాలయ పోస్టులు. తాత్కాలిక పోస్టులు కూడా పంచుకున్నారు, ఎంతో కొంత తీసుకున్నారు, సరిపోయింది. తాత్కాలికం కదా, అవి పర్మనెంటే. సచివాలయ పోస్టులు ఇప్పుడు పనిచేస్తున్నారు వాళ్ళు కూడా. 1,15,000 మందో 1,50,000 మందో సచివాలయ ఉద్యోగాలు. ఆ రోజు మరి అతను ఏమని చెప్పాడు? విజయసాయి రెడ్డి అంతా మావాడే 99% అన్నాడు. సజ్జల ఏమని చెప్పాడు? అదే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మొత్తం మా వాళ్లే అని. అంటే మీ వాళ్ళకి అమ్ముకున్నారా చెప్పు? ఆ 1,15,000 సచివాలయ పోస్టులు ఎంతకి అమ్మారు? 15 లక్షల పోస్టు కదా. ఆనాడు అమ్ముకోవడం వాస్తవమే సార్. అయ్యి జగన్మోహన్ రెడ్డి అసలు ఏ రకంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ అంట యాక్సెప్ట్ చేశాడంట. ఏంటి యాక్సెప్ట్ చేసింది? యాక్సెప్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలన్నీ యాక్సెప్ట్ చేశాడు. ఆయన కేసు నడుస్తానే సిట్ చేసామని చెప్పాడు, విచారణ జరుగుతా ఉందని చెప్పాడు. యాక్సెప్ట్ అంటే ఇంకో మాట గుర్తొచ్చింది. ప్రతిపక్షంగా యాక్సెప్ట్ చేయట్లేదంట, ప్రతిపక్ష నాయకుడిగా ఈయన్ని యాక్సెప్ట్ చేయట్లేదంట. యాక్సెప్ట్ అని ఒక 5-6 సార్లు అన్నాడు. బట్టి వచ్చినట్టున్నాడు. అసలు నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేసావా నీ ఓటమిని? ఓడిపోయి 2 ఏళ్ళు అయింది, ఇప్పటికీ తన ఓటమిని యాక్సెప్ట్ చేయటల్లా. ముఖ్యమంత్రికి ఎంత టైం ఇచ్చారో అంత టైం నాకు ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన రావట్లేదు కదా సార్. ముఖ్యమంత్రికి ఎంత భద్రత ఇచ్చారో నాకు అంత భద్రత ఇవ్వాలి. అప్పుడు నా చుట్టూ 3,000 మంది పోలీసులు ఉండేవాళ్ళు, షిఫ్ట్కి 1000 మంది, 300 కోట్లు. వాడు చంద్రబాబుకి అంతమంది లేరుగా భద్రత, 1000 మంది లేరుగా ఆయన చుట్టూ. అసలు ఎక్కడ ఈ మైండ్ సెట్ ఏంటి? చిప్ ఉందా చెప్పండి, మీరు చెప్పండి. ఇట్లా మాట్లాడేవాడికి అసలు శాసనసభ జరిగే టైంలో ప్రెస్ మీట్ ఏంటంటే డైవర్ట్ చేయడానికి. శాసనసభ జరిగే టైంలో ఎవ్వరు ప్రెస్ మీట్ పెట్టకూడదు, సభ్యులు అనేవాళ్ళు. ఏది అతను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అతను అక్కడ ప్రెస్ మీట్ పెడతాడు. నిన్న తాడిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్ పెడతాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. మీరు ఎందుకని శాసనసభకి వెళ్ళరు? మీకేమైనా జబ్బే ఉంది సార్, భయం. ఇప్పుడు జబ్బు చేసిందంటే ఓకే, అనారోగ్యం రాలేదంటానికి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రెస్ మీట్లు ఎలా పెడుతున్నారు? స్పీకర్ ఎందుకని చర్యలు తీసుకోవటం లేదు? స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఇప్పటికి చర్యలు తీసుకుంటే బాగుండేది, మరి ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుందో ఆయన కూడా సమాధానం చెప్పాలి రేపు ప్రజలకి. ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి పదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డా ఏదో అంటారు, పాడిందే పాటరా పాచిపళ్ళ జగన అంతే. ఇదేంటి అసలు? నువ్వెందుకని పెట్టలేకపోయావు డిఎస్సి? 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నువ్వు పెట్టలేదు, దానికి సమాధానం చెప్పడు. ఇప్పుడు వీళ్ళు 16,000 మందికి పోస్టులు ఇస్తే నానా రచ్చ చేస్తున్నాడు. స్పోర్ట్స్ కోటా 392 అన్నావు, నువ్వు 3,900 మందికి ఇచ్చావు. దాని మీద మాట్లాడు. నువ్వేమైనా కామన్వెల్త్కి ఇచ్చావా, ఒలింపిక్స్కి ఇచ్చావా? నీ సర్టిఫికెట్లు నువ్వు ఇచ్చింది మీ వాళ్ళు కాదా, మీ అసోసియేషన్లు కాదా? ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఒకటేనండి. ఏంటి ఇతను పెట్టిన ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం? కేవలం డిఎస్సీలు జరగకూడదు, డిఎస్సీలు జరగకూడదు, అసెంబ్లీలో జరుగుతున్న చర్చ ప్రజలకు తెలియకూడదు, ప్రజలను డైవర్ట్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, లోకేష్ ఎందుకు రాజీనామా చేయడంటాడు? ఇప్పుడు ప్రశ్నాపత్రం, అసలు ప్రశ్నాపత్రం ఉందా? అసలు క్వశ్చన్ పేపరే లేదురా నాయన, లీక్ ఎక్కడికి అవకాశం ఉంది? నిన్న ఎవరు అంటున్నారు డిఎస్సీ అంటే ఏంటో చెప్తే జగన్ అంటే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడదాం, దానికి అబ్రివేషన్ చెప్పమని అడుగుతున్నారు. ప్రశ్నాపత్రం పక్కన పెట్టి డిఎస్సీ అంటే ఏంటో జగన్ స్పష్టం చేయాలి, ప్రజలకి స్పష్టంగా చెప్తే అప్పుడు దాని గురించి మాట్లాడొచ్చు అంటున్నారు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఇట్లా అంటాడా ముఖ్యమంత్రి అని జనం ఇవాళ చీగొట్టే పరిస్థితి. ఇతన్నా మేము గెలిపించింది, ఇవాళ ఒక దిష్టి బొమ్మగా మారాడు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు లేవు రామబ్రహ్మం గారు, ఎన్ని ప్రతిపక్షాలు లేవు? ఇప్పుడు తమిళనాడులో ఇవాళ డిఎంకే శాసనసభకి వెళ్ళి అక్కడ కదా ఉదయనిధి స్టాలిన్ నిలదీస్తోంది. కేరళ సిపిఎం సభకెళ్ళి అక్కడ కదా నువ్వు చేయాల్సింది, నువ్వు రభస చేయి. హైకోర్టులు తిడుతున్నాయి. సభకెళ్ళి మాట్లాడితే అక్కడ తన బతుకంతా బయటపడుతుంది, శాశ్వతంగా రికార్డ్ అయిపోయి ఉంటే మాట్లాడని చెప్పి భయపడుతున్నాడు సార్. అక్కడ రికార్డ్ అయిందని కాదు, కొడతారని భయపడుతున్నాడు. కొట్టడం అసెంబ్లీలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 164 మంది ఉన్నారు. నన్ను ఎక్కడ కొడతారో
చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితి రానివాడు అనుకోండి, అడ్డం పడతాడు, ఆయన కొట్టనేవాడు. అంటే అప్పుడు కౌన్సిల్లో లోకేష్ మీద దాడి చేయాలని మేము చూసాం కదా, లోకేష్ అది మనసులో పెట్టుకుని నన్ను కొట్టిస్తాడా? ఇదే భయం తప్ప అసలు భయపడేవాడివి నువ్వేమి నాయకుడివి, నీదేం పార్టీ? ఆ రోజు మీరు 151 మంది ఉన్నారు, చంద్రబాబు ఒక్కడే, మిగతా అందరినీ నువ్వు సస్పెండ్ చేశావు, శాసనసభ నుంచి బయటికి ఈడ్చేశారు, అయినా అతను ఒక్కడే కూర్చున్నాడు. అంటే ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ప్రజా సమస్యలు ఎత్తి ప్రజల గురించి మాట్లాడి పోరాటం చేసే ఉద్దేశంతో ఉన్నాడు రాజకీయ నాయకుడు. ఆయన ఈయన దొంగల ముఠా నాయకుడు కాబట్టి భయం, ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఎవరు కొడతారని భయంతో పారిపోతున్నాడు. అతను ధీరుడు, అది ధైర్యం. నా వెనక జనం ఉన్నారు అంటే ఒక్కడు 151 మందిని ఎదురొడ్డి నిలిచినప్పుడు మీరు 11 మంది ఉండి 164 అంతే భయపడుతున్నారా? ఈ భయపడేవాడు అసలు నేను అంటోంది అదే. ఇప్పుడు నిన్న కూడా రాజమండ్రి రూరల్లో ఏమన్నాడు, యుద్ధం చేయండి అంటున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు యుద్ధం చేయాలి అంట. యుద్ధం చేయండి అంటే రప్పరప్ప నరికేయండి, కొట్టేయండి, చంపేయండి, పదవులు తెచ్చుకోండి అంటున్నాడు. అంటే నువ్వు చేయవా? చేయడు. నువ్వు పండుకుంటావా ప్యాలెస్లో? నేను పండుంటా ప్యాలెస్లో, మీరు మాత్రం నా తరపున యుద్ధం చేయండి. కాకపోతే ఆ సభకు వచ్చిన వాళ్ళు, ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు అడగాల్సిన ప్రశ్న ఒకటి అడగట్లేదు సార్ ఎవడు. పులివెందుల జడ్పీటీసీ డిపాజిట్ కూడా కోల్పోయా, నువ్వు మమ్మల్ని వచ్చి యుద్ధం చేయమంటావు, నువ్వు అక్కడ ఏం పీకావని అడిగితే బాగుండేది. సమాధానం ఏం చెప్పేవాడు చెప్పకుండా పారిపోయాడు, తెలిసేది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కూటమంట పులివెందుల్లో. ఇప్పుడు అది పట్టింది భయం. మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ తిరుగుతున్నారు కోర్టుకు వెళ్ళి. ఇప్పుడు అది పట్టింది భయం. ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను వాడతాడు, దాడులు చేస్తాడు, దౌర్జన్యాలు చేస్తారు. చంద్రబాబు విలన్ అంటున్నాడు. ఎవరు విలన్? ఇంకా నేను సిబిఐ సమక్షంలో ఎన్నికలు జరపాలని కోరట్లా. అసలు సిబిఐ పేరు ఎత్తద్దని చెప్పండి. అతను నోటేమంటే సిబిఐ అని కనుక వస్తుంటే జనానికి ఏం గుర్తు వస్తుంది? 11 కేసులు గుర్తు వస్తాయి. వివేక మర్డర్ గుర్తొస్తుంది. ఆ రోజు సిబిఐ వద్దని నువ్వే లేఖ రాశావు. సిబిఐ అంటే అంత ప్రేమ ఉంది సార్ జగన్ రెడ్డికి. సిబిఐకి ఆయనకున్న లింక్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను సిబిఐని మళ్ళీ తడిపియచ్చు, రామ్ సింగ్ మీద కేసులు పెట్టినట్టు పెట్టచ్చు, లేకపోతే ఆ కర్నూలు హాస్పిటల్లో చేసినట్టు చేయొచ్చు. అంటే సిబిఐ జగన్ రెడ్డికి భయపడటం వల్లే జగన్ రెడ్డికి లోకం అయిపోయింది అంటారా? అది సిబిఐ తెలుసుకో. రామ్ సింగ్ మీద కేసు పెట్టినాడు మీద ఎంతవరకు చర్యలు, ఎందుకు కేసు పెట్టారో విచారణ చేయలే సిబిఐ. చేసుంటే భయపడేవాళ్ళు, వీళ్ళు చేయకపోబట్టి రెచ్చిపోయి మాట్లాడుతుంది సిబిఐ అని. అదే జగన్మోహన్ రెడ్డి సిబిఐ అనే మాట అంటే జనం అసలు ఒక్కసారిగా నవ్వుతున్నారు, పగలబడి నవ్వుతున్నారు. ఇప్పుడు ఏది అతను ఒక జోకర్గా ఇవాళ ఈ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడంటే జగన్ వదిలే జ్ఞాన గుళిక అని ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఆ ట్రోలింగ్ చేసేవాళ్ళంతా. ఇప్పుడు ఇవాళ దొరికిన జ్ఞాన గుళిక ఏంటి? చిప్పా? చిప్ లేదు జగన్మోహన్ రెడ్డి మైండ్లో, చిప్ లేదని ఆయనే చెప్తున్నాడు. చిప్పు లేని జగన్మోహన్ రెడ్డి చిప్పుల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.